హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మరో మంచి నోటిఫికేషన్తో మేము ముందుకైతే వచ్చానండి. ఈ యొక్క నోటిఫికేషన్ మళ్ళీ రాదండి, సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామ్స్ లేదు, అలాగే ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు. సో ఇవన్నీ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అండి, అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్సే. సో అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఈ యొక్క వీడియోని పూర్తిగా క్లియర్గా అయిపోయినంత వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయి. అలాగే అప్లికేషన్ విధానం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దాదాపు 1,14,000 వరకు శాలరీ అయితే మనం ఇందులో పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో మీరు తప్పకుండా ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వాళ్ళకి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వెంటనే అప్డేట్లో వస్తాయి. తొందరగా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే నేను చెప్పేటివన్నీ గవర్నమెంట్ అప్లికేషన్స్ మాత్రమే. అలాగే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసినటువంటి మినిస్టరీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఫుడ్ ఆఫీసర్స్ అండి, అంటే ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పలు రకాల కేటగిరీస్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కన్సల్టెంట్స్ ఫర్ స్టాండర్డైజేషన్ యాక్టివిటీస్ BIS ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అండి ఇవి. అంటే ఒకసారి కాంట్రాక్ట్ బేస్ అని ఇచ్చాడు, బట్ ఈ ఎన్ని ఇయర్స్ అనేది ఏమి ఇవ్వలేదు. సో మనకి పర్మనెంట్ అవుతుంది, ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి దీనికి మీరు తప్పకుండా అప్లికేషన్ చేసుకుంటే మీరు జాబ్ కొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే దీని యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నట్టయితే క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. అంటే ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామినేషన్ లేదు కాబట్టి ఎవరైతే మెరిట్లో వారి యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు మంచి లిస్ట్ ఆఫ్ వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పే స్కేల్ విధానం రెమ్యునరేషన్ చూసుకున్నట్టయితే దాదాపు బేసిక్ పే వచ్చేసి 75,000 చూపిస్తున్నాడు. కానీ టీఏ, డిఏ మరియు ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపు 1,14,000 వరకు అయితే మనకి శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18+ ఉండాలండి. మ్యాక్సిమం 65 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. సో అలాగే దీని యొక్క వర్కింగ్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ నార్మలే, మార్నింగ్ 9 AM to 5:30 PM వరకు అని ఇచ్చాడు. సో ఇవన్నీ చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ యొక్క జాబ్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మీకు లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ చూసి అప్లికేషన్ చేసుకోండి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు కాబట్టి, అలాగే ఫ్రీగా అప్లికేషన్ కాబట్టి అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఇక్కడ మిగతా విషయాలు చూసుకున్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ అప్లికేషన్స్కి అయితే, ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలండి. BIS వెబ్సైట్ అని ఉంటుంది కదా, అందులోనే అప్లికేషన్ చేసుకోవాలి. మీకు లింక్ ఇస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 19th నుంచి 4th నెల, అలాగే 09 5th నెల అంటే May 9th లాస్ట్ డేట్ అండి. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. దీని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏమీ లేదని ఇక్కడ ఇచ్చాడు, చూసుకోండి, నో ఫీజ్ అని. అలాగే జాబ్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫీల్డ్ వచ్చేసి ఆయుష్, అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ అని ఇచ్చాడు. అంటే కొన్ని ఏరియాలలో మన ఏరియాలో కూడా ఉన్నాయి. సో
ఈ యొక్క జాబ్ యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ పీడిఎఫ్లో పొందుపరిచింది. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ సివిల్ ఆర్ట్స్ ఉంటే సరిపోతుందని చెప్తున్నాడు. సో ఇంజనీరింగ్ చేసుకునే వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లొకేషన్లో మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. సో మీరు అప్లికేషన్ చేసుకోండి, జాబ్ వస్తుంది తప్పకుండా. ఎవరైనా సరే మీరు ఏదో లైట్ తీసుకోకుండా చూసి వెళ్ళిపోకుండా అప్లికేషన్ చేసుకోండి. ఇంక ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే విశాఖపట్నం నుంచి అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మిగతా మన లోకల్ తెలంగాణలో హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే. అలాగే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు హైదరాబాద్లో సంబంధించి. సో మన లోకల్లోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు అప్లికేషన్ చేసుకోండి. సో జాబ్ కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి మీకైతే. ఎందుకంటే దీనికి అందరూ అప్లికేషన్ చేసుకోరు, ఎవరు పడితే వాళ్ళు అప్లికేషన్ చేసుకోరు. ఎవరైతే జాబ్ కొట్టాలి ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకుంటారు. సో మీరు తప్పకుండా అప్లికేషన్ చేసుకొని, ఇక్కడ చూడండి హైదరాబాద్లో ఇంకో పోస్ట్ కూడా ఉంది, అది కూడా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అని చూపిస్తున్నాడు. అలాగే విశాఖపట్నంలో పోస్ట్ ఉంది. సో మనకు తెలుగు వాళ్ళకి సంబంధించిన పోస్టులు దాదాపు 20-25 వరకు ఉన్నాయండి. సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. మీకు ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి మీరు ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ కూడా లేదు, అప్లికేషన్ చేసుకుంటే అయిపోద్ది. మరోసారి చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఇప్పుడు ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి హాల్మార్క్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవి. హాల్మార్క్ సంబంధించి ఇప్పుడు ఫుడ్ ఆఫీసర్స్ సంబంధించినవి ఇవన్నీ. సో గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి, వదులుకోకండి, మళ్ళీ రావు. సో మీరు ఏదో లైట్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నారు హాల్మార్క్ లేబొరేటరీ ట్రేడింగ్ సంబంధించిన వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అని ఇక్కడ ఇస్తున్నాడు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీరు చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నా యొక్క నోటిఫికేషన్స్ అప్డేట్ మొత్తం మీకు ముందుగానే అందుతాయి. థ్యాంక్ యూ అండి, గుడ్ లక్.